నమస్తే, నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, మనకి తెలంగాణలో 12 నడుస్తుంది తెలంగాణ ఏర్పడి. అయితే ఫస్ట్ నుంచి తెలంగాణ సచివాలయం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సచివాలయం కూల్చారు, కట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ December 9th తెలుగు తల్లి విగ్రహం ఆవిష్కరణ లోపు దానికి వాస్తులు మార్పులు చేయాలి అంటున్నారు. అసలు ఈ వాస్తు నిజంగా పనిచేస్తుందా? అసలు ఈ వాస్తు వెనకాతలు ఉన్న మర్మం ఏంటి? అందరూ దీని వెనకాతలు ఎందుకు పరిగెడుతున్నారంటారు? అంటే వాస్తు, జ్యోతిష శాస్త్రం వీటన్నిటిలో జిజ్ఞాస, ఒక మనిషిలో కుతూహలం, ఒక కామన్ మ్యాన్ నుంచి, ఒక రిక్షా పుల్లర్ నుంచి ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వరకు ఉన్నటువంటి కుతూహలం, జిజ్ఞాస ఎందుకు పెరిగిందో మీకు చెప్తా. అసలు ఓకే, ప్రతి దాంట్లో ఇప్పుడు వాస్తులో కానీ జ్యోతిష శాస్త్రంలో కానీ మీకు కర్మని లేదా కర్మ సిద్ధాంతాన్ని మనం ఏదైతే తలరాత, విధి అనుకుంటాం చూడండి, చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ విధి, తలరాత ఇటువంటివి కూడా మారుతాయి. వాటి మీద ప్రభావం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈశాన్యంలో టాయిలెట్ ఉంది, నైరుతిలో గుంట ఉంది, దక్షిణంలో అంతా కూడా మీకు లోతుగా ఉంది అన్నప్పుడు ఓకే, ఈ నైరుతిలో గుంట ఉంది పూడ్చుకుందాం, ఈశాన్యంలో టాయిలెట్ ఉంది వేరే చోటుకి షిఫ్ట్ చేసుకుందాం, దక్షిణం అంతా డౌన్గా ఉంది కాబట్టి దక్షిణాన్ని రైస్ చేద్దాం, ఉత్తరం అంతా కూడా మనం కొంచెం డౌన్గా ఉండాలి అంటే పల్లంగా ఉండాలి, అక్కడ వాటర్ రిసోర్సెస్ ఉండాలి అని అనుకుంటే సరిపోతుంది కదా. అవునా కదా? ఇప్పుడు మీ ఇంటికే వచ్చాను నేను, అలాంటప్పుడు అది సింపుల్గా అట్లా అనుకుంటే సరిపోతుంది కదా. కానీ ఈశాన్యంలో టాయిలెట్ ఉంటే మీకు ఆర్థికంగా ఎదగరు. అర్థమైందా? అంటే చెప్తున్నా, అంటే జనాలకి ఉన్నటువంటి ఒపీనియన్ చెప్తున్నా. అంటే ఇది ప్రచారం కూడా అలానే జరిగిందండి. ప్రచారం కూడా అలానే జరిగింది. ఈశాన్యంలో టాయిలెట్ ఉంది, మీకు ప్రమోషన్ రాదు, మీకు ఆర్థికంగా ఎదగరు, మీరు బ్యాంక్ లోన్స్ రావు, మీరు ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు, ఇల్లు కొనుక్కోలేరు. మీకు భయం స్టార్ట్ అయిందా లేదా? నైరుతిలో గుంట ఉంది, ఆయుక్షీణం, ఇంట్లో ఎవరైనా చనిపోతారు, భయం, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ధన నష్టం ఆరోగ్యం వల్ల, భయపడ్డారా లేదా? సో ఇక్కడ మనము సచివాలయం గేటు గురించి మనం మాట్లాడితే, కేసీఆర్ గారు కూడా రాజశ్యామల యాగాలని చాలా రకాల సంప్రదాయాలు పాటించారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు కూడా చాలా రకాల వివాదాస్పదమైన చర్చలు అయితే కూడా మేము వెళ్ళాం. అంటే ఎందుకు ప్రజాధనం ఎందుకు ఇంత నష్టపరుస్తున్నారు, మీ వ్యక్తిగత అభిప్రాయాలు, మీ వ్యక్తిగత నమ్మకాల మీద ఎందుకు ఇంత ప్రజాధనం వెచ్చిస్తున్నారు అంతా అప్పుడు చర్చ. సో కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చారు, ముఖ్యంగా సెక్రటేరియట్ కూడా న్యూ కన్స్ట్రక్షన్ అయింది. సో ఆయన సిద్ధాంతం ఎవరైనా చెప్పుండొచ్చు ఏమని, ఆయన జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మీద అంటే సెక్రటేరియట్కి ద్వారం ఎక్కడ ఉండాలి అని చెప్పుకుంటారు బహుశా, ఎందుకంటే మనకైతే ఎవిడెన్స్ లేదు. సో అప్పుడు ఏం చేస్తారు, మీ నక్షత్రం ప్రకారము సింహద్వారం ఎక్కడ ఉండాలి అన్నది కూడా వాస్తు శాస్త్రంలో ఉంటుంది. సో ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు రూల్ చేశారు, వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఎవరన్నా, ఆయన వాస్తు పండితుడు కావచ్చు, సిద్ధాంతి గారు కూడా కావచ్చు, ఈ గేటు నాయన ఇటు నుంచి ఇటు మార్చు, ఇది తూర్పు వైపు ఉంది, పూర్తిగా ఈశాన్యం వైపు లేదని చెప్పుకుంటారు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ తూర్పు వైపు నుంచి, తూర్పు అంటే మనకు తూర్పు ఆగ్నేయం కూడా వస్తుంది కదా, తూర్పు భాగంలో తూర్పు ఆగ్నేయం వస్తుంది, తూర్పు ఈశాన్యం కూడా వస్తుంది. అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ అది ఈశాన్యంకి షిఫ్ట్ చేయాలి అని ఇప్పుడు మన పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని ఈశాన్యం మూలకి షిఫ్ట్ చేస్తున్నారు. సో కేసీఆర్ గారు నమ్మకం ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు, డబ్బు ఖర్చు అవుతుంది, ప్రజాధనం అంతా కూడా వృధా చేస్తున్నారు అన్నట్టు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక దగ్గర గేట్ పెట్టారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు ఇంకో దగ్గర గేట్ పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయ్యారు అంటే మళ్ళీ గేట్ మారుతుందా? మీకు అదే పాయింట్కి వస్తున్నా మీకు ఇందాక. ఇప్పుడు ఒక జన్మ నక్షత్రం మీద, ఇప్పుడు మీరే తీసుకోండి మేడం, మీ జన్మ నక్షత్రం ప్రకారము మీరు ఒక ఇంటికి సింహద్వారం ఉన్న కొనుక్కున్నారు, ఒక ఈశాన్యం, మీ జన్మ నక్షత్రం ప్రకారం ఈశాన్యంలో సింహద్వారం ఉండాలి అంటే కొనుక్కున్నారు. కానీ ఆ ఇంటికి వేరే ఆప్షన్ లేదు, అంటే ఒకటే డోర్ ఆప్షన్ ఉంది, మీరు ఈశాన్యం సింహద్వారం మీ నక్షత్రం ప్రకారం తీసుకోవాలి కాబట్టి గురువు ఆధిపత్యం, సో గురువు ఈశాన్యంలో ఉంటాడని చెప్పి తీసుకుంటారు. మీరు రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆస్తి ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇస్తారు. సపోజ్ మీ పిల్లవాడికో లేకపోతే మీ పాపదో నక్షత్రం ప్రకారము దక్షిణాగ్నేయంలో వాళ్ళకి ఎంట్రన్స్ ఉండాలి లేదా పడమర వాయువులో ఉండాలి అని వచ్చింది అనుకోండి, అనుకుందాం కాస్త, అప్పుడు ఆ ఇల్లు ఏం చేస్తారు వాళ్ళు? వేరే ఆప్షన్ లేదు, ఇప్పుడు డోర్ అయితే మార్చలేరు కదా. సో వాస్తులో కూడా చాలా రకాలుగా ముందుగానే చెప్పా కదా, జ్యోతిష శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో ఈ కర్మ, విధి,
మనం ఏదైతే డెస్టినీ అంటాము, మనం ఏదైతే మనం ఫేట్ అంటాం చూడండి, ఈ విధిని కూడా అందులో చేర్చడం వల్ల ఈ భయము, ఆందోళన, ఉద్యోగం రాదేమో, డబ్బు పోతుందేమో, పదవి పోతుందేమో అనే భయం కూడా చాలామందిని కూడా వాస్తు యొక్క శాస్త్రం ఉంది కదా, ఆ శాస్త్రానికి భయపడేలాగా చేసింది. నిజంగా మనము మయవాస్తు దగ్గర నుంచి మనం చూసుకున్న మయుడు కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా చూసుకుంటే కూడా అది వెల్ఫేర్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు. ఒక రాజు సరిగ్గా ఉంటేనే రాజ్యం బాగుంటుంది, రాజు మంచిగా పాలించాలి, ఆ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలి అంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి కన్స్ట్రక్షన్ టైంలో. ఎందుకంటే మనకి భౌగోళికంగా కూడా చూసుకుంటే కూడా మనకి దక్షిణం వైపు అంతా కూడా నీరుంది, ఉత్తరం వైపు అన్ని కొండలు ఉన్నాయి. అది వాస్తుకు విరుద్ధం, అంటే అకార్డింగ్ టు ద వాస్తు శాస్త్రం. కాబట్టి మనం ఏం చేయాలి, మనం భౌగోళికంగా అయితే మార్చలేం కదా, అది ప్రకృతి, అది న్యాచురల్గా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి వాస్తు పండితులు ఏమని చెప్తారు, మనం కట్టుకునే ఇంటికి, మన బిల్డింగ్కి, కాంప్లెక్స్కి, సెక్రటేరియట్కి, ఇంకా దేనికన్నా మినిమం మనము వాస్తువులో ఉన్నటువంటి ఎలిమెంట్స్, ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మనం ముఖ్యంగా వాటిని మనం ప్రాపర్గా చూసుకోవాలి. క్రాస్ వెంటిలేషన్ చూసుకోవాలి, సింహద్వారాలు చూసుకోవాలి, గేట్లు, చివరికి కిటికీల దగ్గర నుంచి కూడా చూసుకోవాలి. వీటన్నిటి వెనక మర్మం ఏంటి, నాకు దక్కాల్సింది ఏదైనా నాకు దక్కకుండా పోతుందేమో అనేటువంటి ఆందోళన, భయం తప్ప వాస్తు శాస్త్ర మూలాల్లో ఎక్కడ కూడా ఈ యొక్క విధిని, తలరాతని మారుస్తుంది అని రాసింది ఎక్కడ కూడా లేదు. అయితే ఇప్పుడు ద్వారాలు చెప్పారు కదా మీరు, తూర్పు ఈశాన్యం, తూర్పు లేదంటే దక్షిణ, తూర్పు దక్షిణ, పడమర వాయువు, ఇలాంటి కొన్ని దీంట్లో మనకి నైరుతి వైపు గేట్ ఉండకూడదు అని ఖచ్చితంగా చెప్పేస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం నిజంగానే ఇవన్నీ ఉన్నాయి అంటే వాస్తు శాస్త్రంలో ఇవన్నీ నిగూఢంగా ఉన్నాయా? అంటే ఈ డోర్స్ ఇటువైపు ఉండాలి అంటే వాస్తు శాస్త్రంలో ఏముంటుందంటే మీకు తూర్పు, ఉత్తరం అన్ని కూడా శుభగ్రహాలు ఉంటాయి. శుక్రుడు, బుధుడు, గురుగ్రహము, సంపూర్ణ చంద్రుడు, వీళ్ళంతా ఉంటారు తూర్పు వైపు, తూర్పు ఉత్తరం వైపు ఉంటారు. అదే మీరు దక్షిణం పరమర తీసుకున్నారనుకోండి, కుజుడు, శనిగ్రహము, రాహువు, ఇవన్నీ పాపగ్రహాల కింద చెప్తారు వాళ్ళు. ఇది శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నాను. కాబట్టి మనము ముఖ్యంగా మనం పాటించేటువంటి కొన్ని శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్లో ఈ శుభ గ్రహ మైత్రిని ఈ దిక్కులలో చూసుకుంటారు. ఉత్తరం, దక్షిణం, పడమరం, ఈశాన్యం, ఆగ్నేయం, ఇవన్నీ ఇట్లా చూసుకుంటారు. సో మీరు అన్నారు వాటి ప్రభావం ఉంటుందా అన్నారు. ప్రభావం ఉందని చాలామంది పుస్తకాలు రాశారు. 100 ఇళ్ళు చూశారు. ఏమని, ఈశాన్యంలో టాయిలెట్ ఉన్న 100 ఇళ్ళు వాళ్ళ ఎటువంటి డెవలప్మెంట్ లేదని ఒక అతను బుక్ రాశాడు. అతను చేసినటువంటి పరిశోధన. సో దాన్ని మనం ఎంపీరికల్ రీసెర్చ్ కింద, అంటే ఒక సబ్జెక్టివ్ రీసెర్చ్ కింద తీసుకోవాలి తప్ప అది మనం యూనివర్సల్గా జనరలైజ్ చేయకూడదు. ముఖ్యంగా ఈ సచివాలయం కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది వాళ్ళు మీలాంటి మీడియా పర్సన్సే వెళ్ళి దీని వెనక ఆంతర్యం ఏంటి తిరుమలేశ అని అడగాలి. అంతే కదా, అయ్యా ఆయన ఒక ద్వారం పెట్టాడు, మీరు ఒక ద్వారం, మళ్ళీ రేపొద్దున ఆయన వస్తాడో, రేపొద్దు ఇంకొకరు వస్తారు, వాళ్ళు ద్వారాలు మార్చుకుంటూ పోతుంటే ఇక్కడ అందరికి కూడా జ్వరాలు వచ్చి ఆర్థికంగా సమస్యలు ఉంటాయి. అది అంటే మనకి చెప్పా కదా మేడం, జ్యోతిష శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో మీరు తలరాత, విధి అనే పదాలు తీసేయాలి. ఎవ్వరు జ్యోతిష శాస్త్రానికి భయపడరు, వాస్తు శాస్త్రానికి కూడా ఎవరు భయపడరు. ఎవరు భయపడతారు, తను కోరుకుంది దక్కదేమో, తను కోరుకుంది చేయి దాటిపోతుందేమో, వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందేమో, నేను ఎదగనేమో, నా పక్కన వాడు ఎదుగుతాడేమో. ఈ భయాలు, అపోహలన్నీ మనిషికి సహజ సిద్ధంగా ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చినప్పుడు, డబ్బు సంపాదించినప్పుడు, పదవి అలంకరించినప్పుడు, పదవి ఇంకా పెరగాలి అన్నట్టు ఆశ ఉంటుందా లేదా? ఉంటుంది, పదవికాంక్ష ఉంటుంది. సో ఈ క్రమంలోనే దీన్ని తీసుకోవాలి తప్ప దీని వల్ల, గేటు మార్చడం వల్ల తలరాతలు మారిపోతాయి, నాయకుల యొక్క ఉన్నతి ఇంకా పెరుగుతుంది, దీనివల్ల మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అత్యున్నతమైన స్థాయికి వస్తుంది, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అది వ్యక్తుల యొక్క అభిప్రాయాలే తప్ప దానికి పూర్తిగా మనం జనరలైజ్ చేసి ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ లాగా చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు జరుగుతుంది అంతా చూడాల్సిందే తప్ప దీనికి ఒక ఇదైతే పరిష్కారం అయితే రాదు అంటారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవైంది అన్నారు. ఎవరన్నా ఏమని చేసి ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు, తప్పేముంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.